నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలోని ఎర్రకాలువలో సత్తా వద్ద ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న రెవెన్యూ పంచాయతీ సిబ్బంది। జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ లో ముగిసిన భావితరాల మాసోత్సవాలు, రోటరీ క్లబ్ సేవలను కొనియాడిన ఆర్డీఓ సత్యనారాయణ। మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టరీని ఆవిష్కరించిన జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ కమిషనర్ కేవి పద్మావతి। కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నాయకులు పనిచేయాలంటున్న పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు। జంగారెడ్డిగూడెంలోని కాలేజీ రోడ్డు నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చింతలపూడి పోలవరం నియోజకవర్గాల నాయకుల కార్యకర్తల సమావేశం ఆదివారం జరిగింది। అసెంబ్లీ ఎన్నికల్లో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు విజయం సాధించినందుకు ఆ పార్టీ నాయకులు పాసం రామకృష్ణ, కుక్కల ధర్మరాజు అమ్మవారికి మొక్కులు చెల్లించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చింతలపూడి నియోజకవర్గ నాయకులు ముప్పిడి శ్రీనివాస్, కనమతరెడ్డి, బాబురావు రెడ్డి, పాములపర్తి శ్రీనివాస్, గెడ్డం శ్రీను, కోంశెట్టి మల్లిబాబు, పోతన శేషు, రాజు, పసుపర్తి భీమేశ్వరరావు, ఆరేటి సత్యనారాయణ, ముప్పిడి అంజీ, కామన రంగా, ముసునూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాల గురించి నాయకులు నెమరవేసుకున్నారు। పార్టీ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి కార్యకర్తలకు అవగాహనను కల్పించారు। బలమైన ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని నాయకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు। పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పటికీ ప్రజల్లో జగన్పై ఉన్న ప్రేమాభిమానాలు ఏమాత్రం సన్నగిల్లలేదని తెల్లం బాలరాజు అన్నారు। కష్టించి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్నారు। శక్తి వంచన లేకుండా ఆమె మా అభ్యర్థిగా భావించి ఎండంగా వాంగంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కన్నీవిని ఎరిగిన రీతిలో ఈ నియోజకవర్గంలో పోలవరంలో మరి నన్ను గెలిపించినందుకు వెన్నుముక్క కార్యకర్తలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కార్యకర్తలు అండదండలుగా ఈరోజు ముందు నడిపిస్తున్నారు। మా అండదండలతోనే ప్రజల యొక్క అభిమానంతో ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు ప్రజల కోసం ఆయన నిరంతరం కూడా ప్రజల మధ్య ఉంటూ అవిశ్రాంతంగా మరి ప్రజల యొక్క సమస్యల కోసం ఆయన పోరాడుతూనే ఉన్నారు రాజీ లేకుండా। అలాంటి నాయకుడు మన రాష్ట్రంలో మనకు అందరికి దొరకడం మనందరి అదృష్టం కూడా, మనం గర్వపడాలి కూడా। ఎందుకంటే ఈ రాష్ట్రంలో దివంగత నేత రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత అలాంటి నాయకుడు ముచ్చుకు కూడా కనపడతారు ఈ రాష్ట్రంలో। ఒక జగన్మోహన్ రెడ్డి గారే మరి ఒకే ఒక నాయకుడిగా ఈరోజు మన ముందు నిలబడ్డారు। ఆయన నాయకత్వంలోనే మన రాజశేఖర్ గారి పరిపాలన ఎలా సాగిందో మన జగన్మోహన్ రెడ్డి గారితో అది సాధ్యమవుద్ది। ఎందుకంటే ఆయన తిరుగులేని నాయకుడు అవుతున్నాడనే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు కూడా మరి కుట్ర పని, కుతంత్రాల పని ఆయన్ని అక్రమంగా అన్యాయంగా ఇరికిచ్చి జైల్లో పెట్టారు। ఆయన బయట ఉన్న వాళ్ళకి గుండెల్లో రైలు పరిగెడుతుంది, జైల్లో ఉన్నా కూడా వాళ్ళకి గుండెల్లో రైలు పెడుతుంది। ఎందుకంటే ఆయన బయటకు వస్తే ఎక్కడ మన పుట్టగతులు గల్లంత అవుతాయని, పుట్టగతులు లేకుండా పోతాయని రెండు పార్టీలు కూడా ఈరోజు వణికిపోతున్నాయి। అందుకని ఆయన బెయిల్ రాకుండా కూడా చేయడానికి ఎన్ని పుత్రాలు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన నాయకత్వంలో పనిచేస్తూ
అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి గారితో సాన్నిహిత్యం అప్పటి నుంచి మెయింటైన్ చేశారు. చాలా సందర్భాల్లో వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎన్ని త్యాగాలు చేశారో బాలరాజు గారు మనందరికీ తెలుసు. ఈయన ఎంతోమంది ఆపడానికి ప్రయత్నించారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కానీ, ఈ జిల్లాలో ఉన్న ఎంపీలు కానీ, ఈ జిల్లాలో ఉన్న ఇతర ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా టోటల్గా బాలరాజు గారి మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఆ రోజున పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రియపాత్రుడైన ఎమ్మెల్యే ఎవరంటే గమనించారు. ఇప్పుడే కాదు రాబో కాలంలో కూడా ఉంటారనే విషయం మన అందరికీ తెలుసు. అయితే ఆ రోజున పాల్గొన్న ఎమ్మెల్యేలు సుమారు 25 మంది. జగన్మోహన్ రెడ్డి గారు అవిశ్వాస తీర్మానం పెట్టేటప్పటికి, అంటే ఆ టైం వచ్చేటప్పుడు దగ్గర 32 మంది 33 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు వెనకమాల ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అవిశ్వాస తీర్మానం పెడతారనుకునేటప్పటికి జాయిలో ఒక్కొక్కడిగా జారిపోయి అవిశ్వాసాన్ని ఓటేసే కాడికి వచ్చేటప్పటికి సుమారు 16 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు స్టాండ్ అయిపోయారు. వాళ్ళ కోసం నిరంతరం పనిచేయాలనుకున్న మన బాలరాజు గారిని జంగారెడ్డిగూడెం మండలంలోని లక్కవరం గ్రామంలో 23వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వాసవి క్లబ్, ఆర్యవైశ్యులు వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో విశేష పూజలను చేశారు. ఈ సందర్భంగా 9 రోజుల పాటు మహిళా మండలి వారిచే వేద పారాయణం, భగవద్గీత పారాయణం ఆలపించారు. ఉత్సవాలలో భాగంగా తొలి రోజు చిక్కాల పండు దంపతుల కలశ స్థాపన కార్యక్రమంతో పూజలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం విచిత్ర వేషధారణ, బ్యాండు, సన్నాయి మేళాలతో ఊరేగింపు కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చిక్కాల ఆంజనేయులు, టీవీఏ గోపాలరావు, వందనపు రామచంద్రరావు, మేడిచెర్ల రామారావు, వాసవి క్లబ్ అధ్యక్షులు బంగారం, శరత్, మల్లిబాబు, కేశవ, నారాయణ, గుప్తా, రంగప్రసాద్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని పంగినిగూడెం గ్రామంలోని పంట కాలువ నందు వేంచేసి ఉన్న శ్రీ అభయహస్త లక్ష్మీ గణపతి ఉత్సవాలు కన్నుల పండుగగా ముగిశాయి. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఊరేగింపును నిర్వహించారు. భజన బృందాలతో మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవాలను అంబరాలంటాయి. పంపన లింగస్వామి అనే భక్తుడు 7,500 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వినాయకుడిని దర్శించుకుని పూజలను చేశారు. అదేవిధంగా వినాయక టవర్స్ నందు వినాయక చవితి నవరాత్రిలో భాగంగా భారీ లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు చావా రమేష్ బాబు, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పసుపర్తి సాయి, నాగసాయి, మల్టీ స్పెషాలిటీ వైద్యులు గజానన్, వల్లభనేని రమణ, చిట్టూరి మున్నేశ్వరరావు దంపతులు పూజలను చేశారు. అర్చకులు, దీక్షితులు బృందం హోమం పూజలు నిర్వహించారు. చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వినాయకుని దర్శించుకుని హోమగుండ పూజల్లో పాల్గొన్నారు. మన కోసం సమాచార హక్కు చట్టం ఉపాధ్యక్షులుగా ఎంఎస్ఎస్ చక్రవర్తిని నియమిస్తూ ఆ చట్టం రాష్ట్ర అధ్యక్షులు కమ్మ శివరామకృష్ణకు నియామక పత్రం ఆదివారం అందజేశారు. ఆ ప్రాంతీయ కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మన కోసం సమాచార హక్కు చట్టం ప్రాధాన్యతను శివరామకృష్ణ వివరించారు. ఈ కార్యక్రమంలో జీలుగుమెల్లి, కొయ్యలిగూడెం మండలాల అధ్యక్షులు సింగుటూరి లక్ష్మీప్రసాద్, శంకు ధర్మరాజు, ఉపాధ్యక్షులు మాజీ ఎంపీపీ మల్లాబత్తుల గంగపెద్దిరాజును నియమితులయ్యారు. 40 మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులతో జిల్లా కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయనున్నట్లుగా శివరామకృష్ణ సిటీ న్యూస్తో తెలియజేశారు. ఇక్కడ ఒక ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యాలయానికి ఎవరైనా సరే వచ్చి సలహాలు ఇవ్వచ్చు, సమాచారం తెలుసుకోవచ్చు అని తెలియజేస్తున్నా. ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో అనేక అవకతవకలు జరిగినట్లుగా మా దృష్టికి వచ్చింది. మేము జిల్లా అంతా మండల కమిటీలతో సహా అన్ని ఏర్పాటు చేసుకొని ఈ జాతీయ ఉపాధి హామీ పథకం మీద ఎక్కడైతే అవినీతి జరిగిందో, అవినీతి జరిగి ఎవరైతే దుర్వినియోగం చేశారో అధికారులు, వారి వద్ద నుంచి ఆ
సొమ్మును రికవరీ చేయించి ప్రభుత్వానికి మళ్ళీ కట్టించే విధంగా మేము ఏర్పాట్లు చేస్తాము. ప్రభుత్వ అధికారుల దృష్టి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. తర్వాత గ్రామ పంచాయతీ ఏరియాలో కానీ మండల ఏరియాలో కానీ ఎక్కడైనా రోడ్లు బాగుండకపోయినా లైట్స్ కానీ కరెంటు కానీ డ్రైన్స్ కానీ ఏవైనా సరే బాగోపోయిన ఎడల సమాచార హక్కు చట్టం ద్వారా వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళటం, మీరు మా దృష్టి తీసుకొచ్చి ఆ రోడ్లు కానీ డ్రైన్లు కానీ బాగుపడే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. ఎక్కడైనా అవినీతి అనేది జరిగితే మా దృష్టి తీసుకొస్తే మేము వెంటనే స్పందించి అవినీతి అధికారులపై ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఉక్కుపాదం మోపుతామని నేను తెలియజేస్తున్నా. అలాగే 14 నెలలుగా మంచంపైనే జీవనం సాగిస్తున్న అమలావరపు ప్రసాద్కు పలువురు దాతలు ఆదివారం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అదేవిధంగా ప్రతి నెల జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన రత్నకృష్ణ కాటేజ్ నిర్వాహకులు 300 రూపాయలను, కూరిళ్ల రాంబాబు 300 రూపాయలు, బుల్లెట్ వల్లి 100 రూపాయలను, ఎలక్ట్రీషియన్ షేక్ మహబూబ్ సుబానీ 600 రూపాయలను, ఆయన కుమార్తె 200 రూపాయలను ప్రసాద్కు ఆదివారం ఇచ్చారు. వైద్య ఖర్చులకు లేక దయనీయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్న ప్రసాద్కు ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని ఆ ప్రాంత వినాయక యూత్ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. జంగారెడ్డిగూడెంలోని లయోలా పబ్లిక్ స్కూల్ నందు మానవతా స్వచ్ఛంద సంస్థ డైరెక్టరీని ఆర్డీఓ సత్యనారాయణ, నగర పంచాయతీ కమిషనర్ కేవి పద్మావతి ఆదివారం ఆవిష్కరించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం మానవతా శాఖ అధ్యక్షులు ఉండవల్లి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు మాథ్యూ, పరిమి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సభ్యులందరికీ పండ్ల మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా సభ్యులు ఏవి రమణమూర్తి, ఆకుల ధర్మరాజు, దల్లి రామాంజనేయరెడ్డి, గోరింట్ల రామవర్మ, దల్లి పెదవీర్రాజురెడ్డి, కె రాజారావు, కార్యదర్శి రాజు, కోశాధికారి ఏ నాగబాబు, యూనిట్ సభ్యులు తల్లాడ దిలీప్ కుమార్, అలుగు ఆనందశేఖర్, అచ్యుత శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థల సేవలను వివరించారు. జంగారెడ్డిగూడెంలోని రోటరీ క్లబ్ కమ్యూనిటీ హాల్ నందు రోటరీ క్లబ్ మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం విచిత్ర వేషధారణ పోటీలను నిర్వహించారు. చిట్టిపొట్టి చిన్నారులు వేసిన వేషాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. వృక్షో రక్షితి రక్షితః అనే ప్లేకార్డు చేతబూని శరీరమంతా ఆకులతో ప్రదర్శన ఇచ్చిన చిన్నారి చూపర్లను ఆకట్టుకుంది. పెండ్లి కుమారుడు, సుభాష్ చంద్రబోస్, ఫ్యాషన్ డిజైనింగ్ వంటి వేషాలను చిన్నారులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చావా రమేష్ బాబు, జిఏ ప్రసాద్, యూత్ యాక్టివిటీస్ గాదిరాజు రామరాజు, పివి నాగమౌళి, సీనియర్ రోటరీయన్లు బండారు సత్యనారాయణ, రాయప్రోలు రామచంద్రమూర్తి, చామర్తి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భావి తరముల మాసోత్సవం ముగింపు కార్యక్రమంలో భాగంగా విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ సత్యనారాయణ, డీసీసీ అధికార ప్రతినిధి జెట్టి గురునాథరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రోటరీ క్లబ్ సేవలను ఆర్డీఓ సత్యనారాయణ కొనియాడారు. ఈ రోజుని వాట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ ది థింగ్ ఇస్
నిర్మాణాలు చేసుకోవాలనుకునే వారికి ఇసుక బంగారంగా మారుతోంది. అయితే ఇసుక రవాణాకు రవాణాదారులు పడరాని పాట్లు పడుతున్నారు. జంగారెడ్డిగూడెం మండలంలోని లక్కవరం గ్రామ శివారున పంగేడుగూడెం వెళ్లే రహదారి మధ్యలో ఉన్న సప్తా ప్రాంతంలో ఇసుకను మరపడవల ద్వారా ఇసుక రవాణాను రెవెన్యూ పంచాయతీ అధికారులు ఆదివారం తెల్లవారుజామున అడ్డుకున్నారు. ఎర్ర కాలువలోంచి 2 లారీ ట్యూబులపై రేకును ఉంచి ఇసుక రవాణా చేస్తున్న వారిని, మరపడవలపై ఇసుకను తరలిస్తున్న వారిని లక్కవరం వీఆర్ఓ వెంకటేశ్వరరావు అదుపులోకి తీసుకున్నారు. సప్తా లోపల కాలువలో దాచిన పడవలను సుమారు 2 గంటల పాటు ఎర్ర కాలువలో వెతికారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు బాలస్వామి, బాబురావు, ఏ బాబాలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. సాహసోపేతంగా ఎర్ర కాలువలో ఈత కొట్టి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న లక్కవరం వీఆర్ఓ వెంకటేశ్వర్ను ఆర్డీఓ సత్యనారాయణ, తహసీల్దార్ నారాయణ రెడ్డిలు కొనియాడారు. ఇప్పటికే వరదల కారణంగా ఎర్ర కాలువపై నిర్మించిన సప్తా సగభాగం కుంగిపోయింది. బీటలు వారి ఛిద్రంగా మారింది. భారీ వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అయినప్పటికీ సప్తా ప్రాంతంలో ఇసుక త్రవ్వకాల కారణంగా పూర్తి స్థాయిలో సప్తా కుంగిపోయే ప్రమాదం ఉందని వీఆర్ఓ వెంకటేశ్వరరావు తెలిపారు. సప్తా కూడా పడిపోవడం జరిగింది. ఎన్నోసార్లు మేము తహసీల్దార్ గారి సమక్షంలో విలేజర్స్ చెప్పినప్పటికీ వినకుండా అదే పనిగా ప్రతిరోజు అర్ధరాత్రి నుంచి దిశ తీయడం జరుగుతుంది. దీనిపై తహసీల్దార్ గారు గట్టి కింద మాకు టీములు వేశారు. వీఆర్ఓస్కి ఒక వీఆర్ఓ 2 వీఆర్ఓలు కలిపి ఒక టీమ్గా ఏర్పడి రాత్రిపూట తిరగడం జరుగుతుంది. సప్తా పంగగూడెం సప్తా, లక్కవరం సప్తా మీదుగా పట్టుకోవడం జరిగింది. ఇవి కస్టడీ నిమిత్తం పోలీస్ స్టేషన్కి అప్పచెప్తున్నాం. ఈరోజు అక్టోబర్ 1వ తేదీన సాయి సూర్య ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రజలు వినియోగించుకోవాలని దర్భగూడెం గ్రామానికి చెందిన ప్రభుత్వ వైద్య నిపుణులు తెలియజేశారు. విష జ్వరాలు ప్రబలకుండా హోమియో మందులు సాయి సూర్య ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు, వాటి ప్రాముఖ్యతను ఆమె వెల్లడించారు. రేపు ఇక్కడ శ్రీ సాయి సూర్య ఆర్గనైజేషన్ వారు అధ్యక్షులు మారిశెట్టి రాధాకృష్ణ గారు, ఉపాధ్యక్షులు చిట్టికేను రాంబాబు గారి ఆధ్వర్యంలో ఒక ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతున్నదండి. ఇందులో మా తరఫున మేము డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా మొదలగు వ్యాధులకు వ్యాధి నిరోధక మందులు ఉచితంగా ఇస్తున్నామండి. ఈ మందు అంటే యాక్చువల్గా ఇది ఎపిటోరియం పర్ఫ్ అని ఒక మెడిసిన్ ఉంటుందండి. ఇది ముందుగా మనం వేసుకున్నట్టయితే ఈ వ్యాధులవి రాకుండా నివారిస్తుందండి. దీని యొక్క డోసేజ్ రోజుకి 5 మాత్రలు చొప్పున 3 రోజులు కంటిన్యూస్గా వేసుకోవాలండి. ఇది 3 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ 5 మాత్రలు చొప్పున 3 రోజులు వేసుకోవాలి. అదే 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల లోపు వాళ్ళకి 2 మాత్రలు చొప్పున వేసుకోవాలండి. అసలు ముందు ఈ వ్యాధి రాకుండా కూడా మనం కొన్ని తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే ఇప్పుడు కలుషిత ఆహారం తీసుకోవడం కానీ, కలుషిత నీళ్లు కానీ అవి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వేటి మీద మూతలు అవి పెట్టకుండా ఉండకుండా చూసుకోవడం, బయట ఆహారం తీసుకోవడం, ఈగలు, దోమలు అలాంటి వాటి నుంచి జాగ్రత్తలు తీసుకోవడం చేసుకోవాలి. మా హోమియోపతి వైద్యంలో అనేక రకాల వ్యాధులకు మందులు ఉన్నాయండి. మొత్తం కీళ్ళ నొప్పులకు కానీ, మూత్రపిండాల్లో రాళ్ళు కానీ, ఆడవాళ్ళకి సంబంధించిన వ్యాధులు కానీ, బహిష్టులకు సంబంధించిన వ్యాధులు కానీ, ఇలా చాలా రకాల అన్ని రకాల మందులు ఉన్నాయండి. హోమియోపతి మందులు వాడడం వలన మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు.